నమస్తే విధులు స్వాగతం. లక్ష్యం సమాజయుతం. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ రద్దు చేయాలనే నినాదంతో ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరి ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం ఈ యొక్క కార్యక్రమానికి మరి ఉప్పల్ ఇన్ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి గారు వచ్చారు. వారిని అనుకుంటున్నాం. చెప్పండి సార్, ఈ యొక్క మరి ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఎందుకు రద్దు చేయాలనుకుంటారు? దీనివల్ల ప్రజలకు ఏం నష్టం చేయకూడదు? ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ప్రజలకు చాలా ఎక్కువ భారం అయిపోతుంది. ముందే గత 7 నెలల నుంచి వెళ్ళి కరోనాతోటి ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు, పేద డబ్బున్న వాళ్ళు అంటే ప్రతి వర్గం కూడా చాలా కష్టాలలో ఉంది ఇప్పుడు డబ్బులకి. ఇలాంటి సమయంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది తీసుకొచ్చి ప్రజలు బతకడమే కష్టపడిన టైంలో ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ప్రతి ప్లాట్లో కూడా మేము ఆ స్కీమ్ గురించి స్టడీ చేయడం జరిగింది. ఆ స్కీమ్లో గవర్నమెంట్ ఏదైతే రాష్ట్ర గవర్నమెంట్ ఉంటుందో, రాష్ట్ర గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రాపర్టీలో పార్ట్నర్షిప్ లాగా వాళ్ళకు 25%, 30%. ఒక సామాన్యునికి 10 లక్షల ఆస్తి ఉంది అంటే ఒక 2,50,000 అంటే ఒక 25% రాష్ట్ర ఖజానాలకు డబ్బు తీసుకునేలాగా ఈ స్కీమ్ తయారు చేశారు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే సామాన్యుడు అంటే పేదవాడు ఎంతో కష్టపడి రూపాయి సంపాదించుకొని ప్లాట్ కొనుక్కుంటాడు. దానికి ఏదో నామినల్ అమౌంట్ వేస్తే బాగుంటుంది, కానీ ఇంత పెద్ద అమౌంట్, ఇంత భారీ అమౌంట్ వేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇమ్మీడియట్గా ఈ స్కీమును విత్డ్రా చేసుకోకపోతే ఈ స్కీముతోటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇదే ఇంకా లాస్ట్ లాగా అయిపోతుంది. కాబట్టి ఆలోచించి ఇమ్మీడియట్గా ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ని రాష్ట్ర ప్రభుత్వము బేషరత్గా విత్డ్రా చేసుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వము హైకోర్టు కూడా మరి కరోనా సమయంలో చేయొద్దన్నా కూడా అలాగనే ముందుకెళ్తున్నట్టు కూడా అనిపిస్తుంది. మరి మీ రాబోయే రోజులలో మీరు ఉద్యమం ఎలా చేస్తారు? ఆల్రెడీ మా హైకమాండ్ ఏఐసిసి కానీ మా రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా ఎంపీ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎల్ఆర్ఎస్ అనేది వాళ్ళు ఇలానే వాళ్ళ ధోరణి, రాష్ట్ర ప్రభుత్వ ధోరణి ఉంటే మేము ప్రతి కాన్స్టిట్యున్సీలలో, ప్రతి మండలాలలో, ప్రతి ఊర్లో ప్రజలకు ఈ ఎల్ఆర్ఎస్ స్కీము ఎంతైతే ప్రజలకి నష్టం చేస్తుంది అనేది ప్రజల దృష్టికి తీసుకుపోయి ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ను వాళ్ళు విరమించుకునే వరకు, స్టేట్ గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వం అయితే విరమించుకునేంత వరకు మా ఆందోళన మేము ఆపము. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాము, పార్టీలోకి తీసుకెళ్తాము. ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్త కూడా ఈ విషయంను చేరవేసి పబ్లిక్లో దీన్ని ఒక పెద్ద ఇష్యూ లాగా తీసుకురావాలనేది మా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. అయితే ఎల్ఆర్ఎస్ స్కీమ్ తెచ్చిన వెంటనే మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మరి బయటకు వచ్చి కేసీఆర్కి పాలాభిషేకం కానీ మరి ట్రాక్టర్లతో ర్యాలీలు కూడా తీస్తున్నారు. దీనికి అంత గందరగోళమయంలో ఉన్నట్టు అనిపిస్తుంది ప్రజలు. దీన్ని ఎలా వివరిస్తారు? ఎల్ఆర్ఎస్ అనేది స్కీమ్ అనేది స్టడీ చేస్తే దానిలో ఎంత ప్రాబ్లం ఉంది, ప్రజలకు అది ఎంత ప్రాబ్లం ఉంటుంది అనేది తెలుస్తుంది. టీఆర్ఎస్ వాళ్ళే స్కీమ్ తీసుకొస్తారు, వాళ్ళే పాదాభిషేకం చేస్తారు, పాలాభిషేకం చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు తప్ప వాస్తవంగా ఎల్ఆర్ఎస్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రజలలో ఎంత భారం అవుతుంది అనేది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆలోచించే పరిస్థితి లేదు. కాబట్టి అది వాళ్ళకి ఇప్పుడు కాదు, ఇక ముందు తెలుసా అది ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ అనేది ఎంత భారం అయిపోతుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మనం వాళ్ళ గురించి ఏమన్నా కూడా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ నాయకుడిని వాళ్ళు పాలాభిషేకం చేస్తారు. దానికి మనం ఏం కామెంట్ చేయడం లేదు ఇప్పుడు, ఎందుకంటే తర్వాత తెలుస్తుంది వాళ్ళకి. అది ప్రభుత్వంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఉసురులు వేస్తారు. ప్రజలు అందరూ చప్పుడు దాకా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు మరి జబ్బలు జరుచుకుంటారు? ఎల్ఆర్ఎస్ స్కీమ్ చేస్తే మరి వాళ్ళకైనా ప్రాబ్లం ఉందా? వాళ్ళు మరి కూడబెట్టుకున్నారేమో అందుకే ఇబ్బంది పడుతున్నారు అని కూడా చెప్తారు. దీని మీద మీరు ఎలా చెప్తారు? కూడబెట్టుకునే అనే విషయం ప్రతి నాయకునికి కానీ ప్రతి ఒక్కరికి కూడా భూమి అనేది ఉంటుంది, ల్యాండ్ అనేది ఉంటుంది. ప్రజలలో ఈ చైతన్యం రాలేదని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ప్రజలలో చైతన్యం ఉంది. ఎవరు ముందుకొచ్చి ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ గురించి ఫైట్ చేస్తారో వాళ్ళు కంపల్సరీ తప్పకుండా ప్రజలందరూ కూడా వాళ్ళ వెనువెంట ఉంటారు. ఎవరైతే కొందరు అనుకుంటున్నారో ఏంటంటే ఎల్ఆర్ఎస్ విషయంలో ల్యాండ్ ఉన్న వాళ్ళకే ఈ ప్రాబ్లం అనుకుంటున్నారేమో,
ల్యాండ్ ఉన్నవాడికి 10 ఎకరాలు ఉండొచ్చు, ఉన్నవాడికి 100 ఎకరాలు ఉండొచ్చు, లేని వాడికి 100 గజాలే ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి ఇది చాలా భారం అయిపోతుంది. కాబట్టి దీన్ని తప్పకుండా దీన్ని ఎగ్నెస్ చేయాల్సిందే. ఈ స్కీమ్ను క్యాన్సర్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కరు కూడా, ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది దీని ఉద్ధృత అనేది. ఇక ముందు రాబోయే రోజులలో ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ మీద ఇప్పుడు రాబోయే ఎన్నికలలో కూడా మీరు చూస్తారు, అందరు చూస్తారు, ప్రజలు కూడా చూస్తారు. ఇంకా 3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్లలో ప్రజలు వాళ్ళ తీర్పు అనేది ఏందనేది దాంతో ఇస్తారు ప్రజలు. ఎందుకంటే ఈ రోజులలో ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరేం చేసినా వాళ్ళని చూస్తున్నారు, అన్ని గమనిస్తున్నారు. కాబట్టి అంత ఈజీగా పోయే స్కీమ్ కాదు. వాళ్ళకి ప్రజలు అతి త్వరలో బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజులలో ఎమ్మెల్సీ ఎలక్షన్, పట్టభద్రుల ఎలక్షన్స్ 2, మరి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ నిజామాబాద్లో, అలాగే చూస్తే దుబ్బాకలో ఉప ఎన్నికలు ఉన్నాయి. మరి నిన్న టీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ముత్తంరెడ్డి వాళ్ళ అబ్బాయిని తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ఎలా అనిపిస్తుంది? మరి మీ పార్టీ ఎందుకు అప్పటిదాకా కూడా టికెట్ వేరే మీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇవ్వలేకపోయింది? దుబ్బాక విషయంలో శ్రీనివాసరెడ్డి గారిని ఎవరైతే పార్టీలో తీసుకున్నారో వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎల్ఏని సేవ చేశారు. ముత్తంరెడ్డి గారు వారి ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఆయన ఇండిపెండెంట్ కూడా గెలిచే కెపాసిటీ ఉన్న వ్యక్తి, చాలా గొప్ప పేరున్న వ్యక్తి. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వెళ్ళి వాళ్ళ సన్ శ్రీనివాసరెడ్డి వస్తే పార్టీ హైకమాండ్ ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా దుబ్బాకలో గెలుస్తాం కాబట్టి ఆ ఫ్యామిలీకి చాలా మంచి పేరు ఉంది కాబట్టి ఆయన తీసుకోవడం జరిగింది. తప్పకుండా దుబ్బాక ఎలక్షన్లలో తప్పకుండా శ్రీనివాసరెడ్డి గెలిచారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి పేరుతోటి, కాంగ్రెస్ పార్టీ పేరుతోటి తప్పకుండా గెలిచారని చెప్పి మేము అనుకుంటున్నాం. పట్టభద్రుల ఎలక్షన్లో కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే ఒక విషయం గమనించాలి, తెలంగాణను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణను ఇచ్చింది సోనియా గాంధీ. అలాంటిది ప్రజలలో మేము ఈ విషయాన్ని ఎక్కువ తీసుకుపోలేము, కానీ ఇప్పుడు తీసుకుపోలేదు ఇంతకుముందు. బట్ ఇప్పుడు మాత్రం ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఒక రాజుల్లాగా వాళ్ళు ఇక్కడ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ విషయం కానీ ఏదైనా చేయడం జరుగుతుంది. కానీ పబ్లిక్ ఇప్పుడు అర్థమైంది, కేసీఆర్ గారు మాయమాటలు చెప్పుట్లో గనుడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ప్రజలందరూ కూడా పోయినసారి కూడా 2018లో కూడా మోసపోయారు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయి మనకు మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన వచ్చిన తర్వాత గత 1.5 year నుంచి వెళ్ళి ప్రభుత్వం ప్రజల గురించి ఏం చేస్తుంది. మొన్న రీసెంట్ మీరు చూశారు, 2 bedrooms ఇల్లు అసెంబ్లీలో చెప్పారు, 2 bedrooms ఇల్లు 1,00,000 మందికి ఇచ్చామన్నారు. అప్పుడు మా భట్టి గారు, మా నాయకులు భట్టి గారు, మీరు ఎక్కడిచ్చారు 1,00,000 మందికి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా అడగడం జరిగింది. అప్పుడు మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారు నేను చూపిస్తా అని చెప్పి తీసుకుపోయి చూపెట్టడం జరిగింది. 2 రోజులు చూపెట్టాడు. 3,000 పైచీలకు 2 bedrooms కట్టారు. 3,000 పైచీలకు ఎక్కడ 1,00,000 బెడ్రూమ్లు ఎక్కడ 2 bedrooms. ఇలాంటి చాలా వాళ్ళు వాగ్దానాలు చేశారు, ప్రజలందరూ గుర్తిస్తున్నారు. కాబట్టి ఇంకొకసారి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ కేసీఆర్ గారినే కానీ నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు అన్ని చూస్తున్నారు, తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. ఈవీఎం కాకుండా ఈసారి మరి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. దీన్ని ఎలా వినియోగించుకుంటారు, దీన్ని ఎలా తీసుకెళ్తారు ప్రజల్లోకి? ఈవీఎంల విషయంలో ఇంతకుముందు చాలా డౌట్స్ ఉండే. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ వచ్చింది కాబట్టి చాలా మంచి శుభగడియ. ఎందుకంటే బ్యాలెట్ పేపర్ ఉంటేనే దానిలో ఎటువంటి కూడా తప్పులు జరగవు. కాబట్టి బ్యాలెట్ పేపర్తో చేస్తేనే బాగుంటుందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ కూడా బ్యాలెట్ పేపర్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. ఈ బ్యాలెట్ పేపర్ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత బ్యాలెట్ పేపర్లో జెన్యున్గా ఉంటుంది కాబట్టి అప్పుడు ప్రజలు గుర్తుపడతారు, ఇంతకుముందు ఏం తప్పు జరిగింది, ఇప్పుడు ఏం తప్పు జరగలేదు అనేది జెన్యున్గా బ్యాలెట్ పేపర్ తోటి అవుతాయి అనేది మా ఉద్దేశం కూడా ఉంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే మీ యొక్క ఉప నియోజకవర్గం 10 డివిజన్లు ఉన్నాయి. మరి టికెట్ ఇచ్చే విషయంలో అంటే ఇప్పటిదాకా కూడా ప్రజలలో కానీ కొంతమందికి చివరి మూమెంట్ దాకా కూడా టికెట్ ఇవ్వడంలో ఆలస్యత్వం ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీలో అన్నట్టుంది. మరి ఈసారన్నా మరి మీరున్నటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నట్టు ఈ నియోజకవర్గం ఎలా ఇస్తారు? కాంగ్రెస్ పార్టీలో వాస్తవం కూడా టికెట్స్ విషయం కొంచెం లేట్గా ఇస్తారు. బట్ ఈసారి అట్లా కాదు. ఇప్పుడు ఏఐసిసి స్టేట్ ఇన్ఛార్జు ఠాగూర్ గారు వచ్చారు. ఆయన చాలా డైనమిక్ పర్సనాలిటీ, చాలా మన రాష్ట్రం గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి చాలా స్టడీ చేస్తున్నారు.
ఇప్పుడు అందుకే ఏంటంటే 150 డివిజన్లలో కూడా ప్రతి డివిజన్లలో ఇప్పుడు డివిజన్ ప్రెసిడెంట్ కూడా డిక్లేర్ చేశారు. ఇప్పుడు యాక్టివిటీ ఎలక్షన్స్ ముందు 10 రోజులు 15 రోజులు కాకుండా 4 నెలలు ఇంకా ఎలక్షన్స్ ఉన్నా 3 నెలలు ఎలక్షన్స్ ఉన్నా కూడా ఇప్పటి నుంచెల్లే ప్రజలలో యాక్టివిటీ చేయడము. కాంగ్రెస్ శ్రేణులు కూడా అందరూ కూడా పాత ఉత్సాహంగా మా దగ్గర మాత్రం ఉప్పల్లో కాంగ్రెస్ అనేది కంచుకోట లాంటిది చాలా బలంగా ఉంది. 10 డివిజన్లలో 6 డివిజన్లలో మేము తప్పకుండా గెలుస్తామని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఈసారి మా పిసిసి గారు అలాగే మా ఎంపీ గారు మా ఏఐసిసి స్టేట్ సెక్రటరీ గారు వీళ్ళందరి ప్లాన్ ప్రకారము మేము ముందే అంటే ఇంకొక 1 మంత్లో 3 మంత్స్ ఎలక్షన్స్ ఉన్నా కూడా ఇంకొక 1 మంత్లో తప్పకుండా ఏ డివిజన్లో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనేది డిస్కస్ చేసి ప్రతిసారి చేసినట్టు కాకుండా ఈసారి తొందరలోనే టికెట్ డిక్లేర్ చేసి పబ్లిక్లో వెళ్ళిపోయి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులన్నిటి ప్రజలలో తీసుకుపోవడానికి అందరూ కూడా ముందుంటారని చెప్పి నేను తెలియజేస్తాను. టికెట్ల ఇచ్చే విషయంలో మీకు కూడా పాత్ర ఉంటుంది ఈసారి. అంటే మరి ఎలా ఏం కులబద్ధంగా తీసుకొని ఇస్తారు? మరి వేరే పార్టీ నుంచి వచ్చే వాళ్ళక మీ పార్టీలో మరి మొదటి నుంచి కూడా పనిచేస్తున్నారు సీనియర్ నాయకులకు ఇచ్చే అవకాశం ఉందా? మరి ఈ 10 సీట్లలో యువకులకు ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది? చూడండి, ఎప్పుడే కానీ పార్టీలో ఫస్ట్ నుంచి వెళ్ళి ఉన్న వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు. కాకపోతే కొన్ని సందర్భాలలో కొత్త వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. కొత్త వాళ్ళకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా ఈసారి మాత్రం ఖచ్చితంగా పార్టీ లాయల్గా ఎవరున్నారు, పార్టీ సీనియర్లు ఎవరున్నారు, ఎవరు పనిచేశారు పార్టీ గురించి, ఈసారి నాకు తెలిసిన వాళ్ళు ఇంకెవరికో తెలిసిన వాళ్ళు ఇంకెవరికో క్లోజ్గా ఉన్న వాళ్ళు నా చుట్టాలనే పరిస్థితి, వేరే వాళ్ళ చుట్టాలనే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పిసిసి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రతి ఏరియాలో సర్వేలు నిర్వహిస్తున్నారు. ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో కూడా 10 డివిజన్లలో ఏ డివిజన్లో ఎవరికి పలుకుబడి ఉంది, సర్వేలు ఎవరికైతే వీళ్ళు బాగుంటుందని చెప్తుందో వాళ్ళకే సర్వేల ప్రకారమే టికెట్లు ఇస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. చివరిగా ప్రతిసారి కూడా మీ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కంగళ కప్పుకోవడం సహజం అయిపోయింది. ప్రజలు కూడా కొంత అపోహలు వీళ్ళకి వేసేదానికంటే వాళ్ళకి వేయాల ఓటు అనే విధంగా కూడా ప్రజలలో కూడా ఆ మధ్యలో నలిగిన మాట. మరి ఈసారి అయినా మరి మీరు గెలిపించుకున్న వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తారా? ఆ దిశగా ప్రయత్నం ఉంటుందా? తప్పకుండా. కొందరెవరో పార్టీలో గెలిచి పార్టీ పేరు చెప్పుకొని గెలిచి మళ్ళీ రాగానే వాళ్ళ సొంత పనుల గురించి, వాళ్ళ సొంత బిజినెస్ గురించి, పనుల గురించి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో పోతే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం బెస్ట్. మనం చాలామంది నాయకులను చూసాము. ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో పోయిన వాళ్ళను ప్రజలు ఎవరు కూడా మన్నించరు. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి పోయినరో, రూలింగ్ పార్టీలోకి పోయినరో వాళ్ళకి ఖచ్చితమైన గుణపాఠం చెప్తారు. అది మీరు చూస్తారు. అతి త్వరలో ప్రజలు కూడా చూస్తారు, ప్రజలు కూడా బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదని మరి ఉప్పల్ ఇన్ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి చెప్పిన విషయాలు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా కూడా సీనియారిటీ ఉన్న వాళ్ళకైతే యువతలు అందరూ కూడా చూస్తాము. అలాగే చూసిన ఎల్ఆర్ఎస్ దాన్ని ఖచ్చితంగా రద్దు వరకు మా పోరాటం ఉంటుందని తెలియజేశారు. చూస్తుంటే విత్ న్యూస్ కెమెరామ్యాన్ గురుమూర్తితో మీ సురేష్ దండవ్.